అందరికీ హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ ఎంజద్. ఈరోజైతే చికెన్ పకోడా అండి కరెక్ట్ టిప్స్తో మీకు కరెక్ట్ కొలతలతో చేసి చూపిస్తాను. ఎక్కడ మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూడండి. చేయడం కూడా చాలా ఈజీ. ఇది ఇంకెందుకు కలిసి వచ్చేయండి మన రెసిపీలోకి. ఇప్పుడు నేను ఇక్కడైతే 1.5 కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. ముక్కలు అయితే మీడియం సైజుగా కొట్టించాను. చికెన్ పకోడాకి ఎప్పుడైనా ముక్కలు అనేది మీడియం సైజే కొట్టించాలండి. మరి చిన్నగా కాకుండా మరి లావు కాకుండా, అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది 1-2 సార్లు బాగా చికెన్ కడుక్కున్న తర్వాత దీంట్లో ఈ స్పూన్తో 4 స్పూన్ల కార్న్ఫ్లోర్ పౌడర్ అయితే వేసానండి. అలాగే ఉప్పు అయితే 1.5 స్పూను ఉప్పు అయితే వేసాను. ఇక్కడ మీరు స్పూన్లు గమనించాలి. అలాగే ఈ స్పూన్తో 4 స్పూన్ల కారం అయితే వేసానండి. కారం అనేది కరెక్ట్గా వేసాను. స్పైసీగా తినే వాళ్ళైతే ఇంకొక స్పూన్ ఎక్కువగా వేసుకోవచ్చు. 1.5 కేజీకి అయితే నేను చేసి చూపిస్తున్నాను. అలాగే ఇందులో ధనియాల పొడి అండి. ధనియాల పొడి 2 స్పూన్స్ అయితే వేసాను. అలాగే మిరియాల పొడి ఒక 1/2 స్పూను. ఇక్కడ చికెన్ మసాలా అనేది మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్ అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. ఒక 5 రూపీస్ ప్యాకెట్ అమ్ముతారు కదా, ఆ ప్యాకెట్ మొత్తం వేసేయండి. హోమ్ మేడ్ గరం మసాలా, పట్టా, లవంగాలు, ఇలాచీ, పెద్ద ఇలాచీ పొడి కొట్టినది అది 1 స్పూను. కస్తూరి మేతి ఒక 2 స్పూన్లు వేయాలి. అలాగే ఇందులో మనకు కస్తూరి మేతి అనేది మంచి ఫ్లేవర్ టేస్ట్ కూడా బాగుంటుంది. దీంట్లో ఒక 1/4 స్పూను టేస్టింగ్ సాల్ట్ అండి, ఖచ్చితంగా అయితే వేయాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే ఒక 2 స్పూన్లు అయితే వేసుకోవాలి. అలాగే దీంట్లో ఈ చెంచాతో 1 చెంచా వెనిగర్ అండి. మనకు టేస్టింగ్ సాల్ట్ వెనిగర్ అనేది ఖచ్చితంగా చికెన్ పొడిలో పడుతుంది. అలాగే 1/4 స్పూను ఫుడ్ కలర్ అండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు వేసి, కరివేపాకు ఫ్లేవర్ కూడా మనకు నూనెలో ఫ్రై అయ్యేటప్పుడు టేస్ట్ అనేది చికెన్ పకోడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వేసిన మసాలా ఐటమ్స్ మొత్తం ప్రతి ఒక్క ముక్కకు, చికెన్ ముక్కకు బాగా పట్టేలా కలుపుకోవాలి మనం. ఎందుకంటే అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసాం కదా, అక్కడక్కడ ఉండకుండా ప్రతి ఒక్క ముక్కను మనం బాగా కలుపుకోవాలి. అప్పుడే మనకు మసాలా ఊరి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఈ విధంగా కలిపిన తర్వాత మినిమం 1 అవర్ అన్నా మనము చికెన్ని బాగా మసాలా ఊరనివ్వాలండి. టైం ఉంటే ఒక 2 అవర్స్ పెట్టినా కూడా చాలా బాగుంటుంది. కానీ మినిమం 1 అవర్ అయితే మనం దీనికి రెస్ట్ ఇవ్వాలి. అప్పుడే మనం వేసిన మసాలాలు చికెన్లో బాగా ఊరి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. 1 అవర్ తర్వాత మనం మసాలా మొత్తం చికెన్ ముక్కలకు పట్టిందా లేదా అని చూసుకుని మొత్తం బాగా కలుపుకోవాలండి. ఆల్రెడీ మనం కలిపి పెట్టాం కదా, ఇంకోసారి మనం 1 అవర్ తర్వాత మొత్తం గిన్నెలో 4 పక్కల మనం కలుపుకున్నామంటే మసాలా అనేది కరెక్ట్గా మనకు ముక్కలకు పడుతుంది. అలాగే ఎక్కడ ఎక్స్ట్రా మసాలా లేకుండా ప్రతి ఒక్క ముక్కకు మనం వేసిన మసాలా అనేది కోటింగ్లో పడి ఉంటుంది కదా. ఇప్పుడు దీన్ని పక్కన అయితే పెట్టేద్దాము. స్టవ్ మీద కడాయి పెట్టుకుని, కడాయిలో డీప్ ఫ్రైకి సరిపోయేంత నూనె అయితే పోసుకుందాము. ఇక్కడ నూనె అనేది మీరు కొద్దిగానే వేసుకోవచ్చు అండి. ఎందుకంటే మరీ మనం ఎక్కువగా పోసుకుని డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకు ముక్కలు ఒక 80% మునిగితే సరిపోతుంది. ఆ నూనెలో మనం ఫ్రై చేసుకోవచ్చు. చూసారు కదా, నూనె వేడెక్కిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముక్కల్ని కడాయిలో బాగా 4 పక్కలు అయితే వేసుకోవాలండి. స్టవ్ అయితే మనం ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసి నూనె బాగా వేడెక్కిన తర్వాత చికెన్ ముక్కలు వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు ముక్క అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మనము చికెన్ ముక్కలు నూనె వేసిన తర్వాత వెంటనే కలపకూడదండి. 1 నిమిషం అలా వదిలేసి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ మనం కలుపుకున్నామంటే మనకు మసాలా అనేది అడుగు పట్టదు. మనం వేసిన వెంటనే కలిపామంటే మసాలా అనేది మన కలిపేదానికి గంటకు పడుతుంది. అలాగే కడాయి కూడా పట్టిస్తుంది. అలా కాకుండా వేసిన 1 నిమిషం అలా వదిలేసామంటే మనకు అది బాగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఈ విధంగా మనము టర్న్ చేసుకుంటూ చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకోవడమే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి. అసలు మనకి ఇది ఫ్రై అవుతుంటే కిచెన్ అంతా మంచి అరోమా ఫ్లేవర్తో గుమ్మగుమ్మలాడుతూ మన చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోతుందండి. మన విధంగా చూసి ఫ్రై చేసుకోవాలి. మరి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసామంటే పైన మనకు మాడిపోతుంది, లోపల పచ్చిగా ఉంటుందండి. అలా కాకుండా ఒక 5 నిమిషాలు మనం చికెన్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా ఫ్రై చేస్తున్నామంటే పర్ఫెక్ట్గా మనకు చికెన్ పకోడీ అనేది బాగా కుక్ అవుతుంది, ఎక్కడ పచ్చిగా లేకుండా. ముక్కలు కూడా మీరు మీడియంగానే కొట్టించండి. మరీ సన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ముక్కలు మీడియంగా కొట్టిస్తే మనం ఫ్రై చేసేటప్పుడు కానీ మసాలా కానీ బాగా పడుతుంది. ఇక్కడైతే ఫస్ట్ వాయి అయితే అయిపోయిందండి, దాన్ని తీసేసాం ప్లేట్లో. ఇప్పుడు రెండో వాయి కూడా సేమ్ అదే విధంగా ఫ్రై చేసుకునేద్దాము. ఇది మనకు పప్పు అన్నంలో కానీ, సాంబార్ అన్నంలో కానీ, రసం అన్నంలో కానీ చాలా బాగుంటుందండి. ఈ టిప్స్ ఫాలో అవ్వండి. మీరు బయట ఎక్కడ తీసుకుంటా ఇంట్లోనే ఈజీగా చేసుకుంటారు. బయట పెద్ద పెద్ద రెస్టారెంట్లు కానీ, హోటల్స్ కానీ ఇదే విధంగా చేస్తారండి. ఏ మాత్రము తేడా ఉండదు. మీరు ఇక్కడ వెనిగరు అలాగే టేస్టింగ్ సాల్ట్ వాడారు కదా అనుకుంటారు, కానీ అవి వేస్తేనే అండి కరెక్ట్గా దీనికి టేస్ట్ అనేది వస్తుంది. అలా అని మనం ఎక్కువ వేయలేదు కదా, కొద్దిగానే వేసాము 1.5 కేజీకి అయితే. అది పడితేనే మనకు కరెక్ట్గా ఫ్లేవర్ అనేది టేస్ట్ అనేది వస్తుంది చికెన్ పకోడాలో. రెండో వాయి కూడా రెడీ అయిపోయిందండి. దీన్ని అయితే ఇప్పుడు ప్లేట్లో తీసేద్దాము. నూనె చూసారు కదా, మనకి ఎక్కువ ఏం పీల్చలేదు.
మనం కార్న్‌ఫ్లోర్ అనేది కరెక్ట్‌గా వేసుకుంటే ఎక్కువ పీల్చుకోదండి. కొంతమంది ఎక్కువ వేస్తారు. అలా కాకుండా కరెక్ట్‌గా వేసుకున్నామంటే మనకు నూనె కూడా ఎక్కువ పీల్చదు. ఇప్పుడు మన చికెన్ పకోడానైతే ప్లేటింగ్ చేసేద్దాం. చూసారు కదా! గుమ్మ గుమ్మలాడుతూ వేడి వేడిగా చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయిందండి. అసలు ఆ కలర్ చూసారు కదా! ఆ టేస్ట్ గాని, ఆ కలర్ గాని, ఫ్లేవర్ గాని ఎక్సలెంట్‌గా ఉంటుంది. దాని కాంబినేషన్‌గా ఎర్రగడ్డలు గాని, నిమ్మకాయని పిండుకొని తింటుంటే సూపర్‌గా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.